ఎవ్రీబడి, దిస్ ఈజ్ ఆశ్రిత ఫ్రమ్ ట్రూలీ న్యూట్రిషన్. ఇవాళ వీడియోలో మనము ఊబకాయం గురించి డిస్కస్ చేసుకుందాము. ఇవాళ రేపు చూస్తే చాలామందిలో ఈ ఒబెసిటీ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఒబెసిటీ ఉండడం వల్ల చాలా క్రానిక్ డిసీజెస్ వస్తాయని మనకి చాలా రీసెర్చ్ పేపర్స్ చెప్తున్నాయి. కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ కూడా క్రానిక్ ఇష్యూస్ మనకి ఊబకాయం వల్లనే వస్తాయి. ఫ్యాటీ లివర్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా మనకి ఊబకాయం వల్ల వస్తాయి. అయితే ఈ ఒబెసిటీ అన్నది మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోగలిగిన ప్రాబ్లం. అయితే ఒబెసిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే 10 కేజీల వరకు ఎక్కువ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి నేను ఇవాళ చెప్పే చిట్కాలు చాలా ఈజీగా వర్తిస్తాయి. అదే ఇంకొంతమంది వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే 20-30 కేజీలు కూడా ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే 20-30 కేజెస్ ఎక్కువ ఉన్నారు అంటే దట్ ఇండికేట్స్ వాళ్ళకి రూట్ కాజ్ వేరే ఏదైనా అయి ఉండొచ్చు. వైటమిన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, ఒంట్లో ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి ఉంటూ ఉండొచ్చు. అయితే నేను ఇవాళ చెప్పే చిట్కాలు ఎవరైతే ఒక 10 కేజీలు తగ్గితే బాగుంటుంది కానీ ఈజీగా ఎలా తగ్గాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇవాళ చెప్పుకునే చిట్కాల్లో మొదటిది, మీరు తీసుకునే రోజువారీ ఆహారంలో ఒక ముద్దని తగ్గించుకుని తినండి. మీరు 4 ఇడ్లీలు తీసుకుంటున్న ప్లేస్లో 3 ఇడ్లీలు తీసుకోండి. ఇంకొక ఇడ్లీ ప్లేస్లో బాయిల్డ్ ఎగ్ కానీ, స్ప్రౌట్స్ కానీ, నట్స్ కానీ రీప్లేస్ చేసుకోండి. అలాగే లంచ్లో కూడా మీరు ఎప్పుడు తీసుకుంటున్న ఆహారం మోతాదులో కొంత భాగం తీసేయండి. సో అలాగా మీరు చిన్నగా క్యాలరీ రిస్ట్రిక్షన్కి అలవాటు పడతారు. అలాగే మీరు సాధారణంగా తిరిగే ప్లేసెస్లో, ఇంట్లో ఖచ్చితంగా మీకు కనిపించే ప్లేసెస్లో జంక్ ఫుడ్ని పెట్టుకోకండి. ఎప్పుడు ఇంట్లో పళ్ళు కానీ, నట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ అవైలబుల్గా ఉండేలా చూసుకుంటే మీకు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు స్వీట్స్ కానీ జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపరు. అలాగే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మీ ట్రావెల్ పౌచ్లో కొన్ని నట్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. దీంతోపాటు ఇంకొకటి మీరు చేయాల్సింది, చాలామంది ఇవాళ రేపు డెస్క్ జాబ్స్ చేస్తున్నారు. లైఫ్ చాలా సెడెంటరీగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారు. దీంతో ఏమవుతుందంటే ఊబకాయం సమస్య తలెత్తుతోంది. ఇది జరగకుండా ఉండాలి అంటే మీరు ప్రతి గంటకి ఒకసారి లేచి అట్లా వెళ్ళి ఏదైనా పని చేసుకుని రావడము, లేకపోతే మెట్లెక్కి దిగడము, లేకపోతే ఏదైనా ఫోన్ కాల్ తీసుకుంటున్నప్పుడు నడుస్తూ ఫోన్ కాల్ తీసుకోవడము, ఇలాంటివి చేస్తే మీకు క్యాలరీ బర్నింగ్ అనేది జరుగుతుంది. సో ఇలాగా ప్రతి గంటకు ఒకసారి మీరు లేచి నడవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే బయట ఫుడ్ తినడం. చాలామంది ఫ్రీక్వెంట్గా ఫుడ్ ఆర్డర్స్ చేసుకుంటున్నారు. ఇవాళ రేపు మనం ఫుడ్ తినాలంటే ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, మన కాళ్ళ ముందుకే వచ్చేస్తుంది. దీంతో ఏంటంటే ఎక్కువ బయట ఫుడ్ మీద రిలే అవుతున్నారు. అలా కాకుండా బయట ఫుడ్ తినడానికి ఒక అకేషన్ని పెట్టుకుని అకేషనల్గా తింటే, ఏ బర్త్డేస్కో, మ్యారేజ్ డేస్కో బయట ఫుడ్ని లిమిట్ చేస్తే ఎక్కువ శాతం మన ఇంట్లో వండిన ఫుడ్, మన ట్రెడిషనల్ కల్చరల్గా మనం ఎలా తింటున్నామో అలాంటి ఫుడ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటే మనకి ఈ ఊబకాయం సమస్య నుంచి ఈజీగా బయటికి రావచ్చు. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.